పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి యేసయ్య, నీ బంగారు సన్నిధిలో ప్రభు, నీ పాద సన్నిధిలో ప్రభువా మమ్మల్ని ఈ విధముగా వేకువజామున ప్రార్థించుటకు నీ కృప చూపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రతి రాత్రి జామున, ప్రతి వేకువజామున ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించినందుకై నీకు స్తుతి స్తోత్రాలు నాయన. లెక్కలేని స్తుతి స్తోత్రాలు ప్రభువా. మీరు వేకువజామున మాతో ఉండి నాయన, మా ఒక్కొక్కరితో మాట్లాడి, మా ఒక్కొక్కరి సమస్యలు తీర్చి, మా ఒక్కొక్కరిని ప్రభు నాయన ఆయుష్ ఆరోగ్యంలో దీర్ఘాయువులుగా ప్రభు నాయన నీ మాటలు యందు శ్రద్ధ ఉంచిన వారిని నువ్వు నిలబెడతాన్నావు ప్రభు నాయన. ప్రతి సమయమందు నిన్ను ప్రార్థించే బిడ్డలుగాను, నిన్ను వెతికే బిడ్డలుగాను, వేకువజామున రాత్రి జామున ప్రభు ప్రతి సమయంలో ప్రార్థించేవారుగాను అయ్యా, నిన్ను వెతుకున్నట్టుకు, నిన్ను వెతికేవారిగా నీ మాటలు యందు శ్రద్ధగా గ్రహించి మా హృదయ పలకల మీద రాసుకోవడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి నాయన. ఆదియు అంతమెరిగిన దేవుడవు, మా సృష్టికర్తకు సర్వశక్తిమంతుడవు, నీవే మా దేవుడవు, నీవే మా రక్షకుడవు, నిన్న నేడు నిరంతరం మారని మరపురాని దేవుడవు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వేకువజామున ప్రభు నాయన మరల మాకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి ప్రార్థించే కృపను అనుగ్రహించినందుకే నీకు స్తోత్రాలు తండ్రి. మేము వెళుతున్న ప్రతి పనిముట్టులోనూ ప్రభువా ఎలాంటి అపాయం లేకుండా కరుణించి కాపాడండి. ఎలాంటి ప్రభునైనా అపాయం లేకుండా కరుణించి కాపాడండి. ఎలాంటి ప్రభునైనా దుష్టునిలో ప్రభునైనా మా యొక్క పవిత్రతను, మీరిచ్చిన పరిశుద్ధతను, మీరిచ్చిన రక్షణను, మీరిచ్చిన ప్రతి విషయంలోనూ ప్రభునైనా మేము ఉండుటకు, కాపాడుకున్నటకు అయ్యా మీరు ప్రభువా మాకు సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. నిన్న నేడు నిరంతరము మారని మా దేవుడవు అయ్యా. నీ పిల్లలు నీ వాళ్ళే పరిశుద్ధంగా ఉండాలని మీరు ఎదురు చూసే దేవుడవు. నీలాగా నీ పిల్లలు ప్రభునైనా పరిశుద్ధత జీవితంలో జీవించాలని మీరు ఉండే దేవుడవు ప్రభువా. మా తండ్రివై, మా రక్షకుడవై ప్రభునైనా మీరు పరిశుద్ధుడివై ఉన్నారు. మమ్మల్ని కూడా పరిశుద్ధంగా ప్రభునైనా ఈ లోకంలో మమ్మల్ని ఉండాలని ప్రభునైనా మీరు కోరుచున్నారు అయ్యా. ఎన్ని సంవత్సరాల నుంచో ప్రభునైనా మీరు మా పట్ల ప్రేమను చూపిస్తూ, తల్లి గర్భముల నుండి ముందుగానే మమ్మల్ని ఏర్పరచుకొని ప్రేమను చూపిస్తూ ప్రభు అనేక సంవత్సరాల నుండి ఆయుష్ ఆరోగ్యంతో మమ్మల్ని ప్రభునైనా నింపుతూ, కరుణించి కాపాడుతూ ప్రభా నీ ప్రేమ చూపి నాయన ఇంకనూ నా తట్టు తిరగరే, ఇంకనూ నా వైపు తిరగరే, ఇంకనూ నా మాటలు వినరే, ఇంకనూ నా ఆత్మ ఘోష వీరికి వినబడడం లేదా అని ప్రభునైనా ఎంతగానో మీరు ప్రభునైనా బాధపడుతున్నారయ్యా, దుఃఖిస్తున్నారయ్యా. అయ్యా మా పరలోకమందున్న మా తండ్రి, నిన్ను దుఃఖపరిచేవారి కాకుండా ప్రభు, నేను బాధపడేవారిగా కాకుండాను ప్రభువా అయ్యా నీ యందు ప్రభునైనా అయ్యా మేము భయభక్తులు కలిగి ప్రభునైనా నీ యందు ప్రభునైనా ప్రార్థన చేసేవారిగా ప్రభునైనా, ప్రతి దినము ప్రార్థన చేసేవారిగా నాయన, ప్రతి దినంలో ప్రభునైనా నీ మాటలు ప్రభునైనా వినుటకునైనా, ప్రతి దినము నీ చిత్తము చేయుటకునైనా, ప్రతి దినము ప్రభునైనా నీ చిత్తానికి మేము లోబడుటకునైనా ప్రభువా మేము ఉండుటకు సహాయం చేయము నాయన. మా సొంత చిత్త ఆలోచనలకు మేము వెళితే ప్రభునైనా మేము కింద పడిపోవచ్చాం ప్రభునైనా, మేము జీవితంలో గెలవలేము నాయన. ప్రభా నీ చిత్తానికి లోబడుటకు సహాయం చేయండి నాయన. మా జీవితంలో మీ చిత్తమే జరగాలి ప్రభా. మీ యొక్క ప్రణాళికలో ఏమైతే మా పట్ల ఉన్నదో అదే ఉద్దేశం జరగాలి నాయన. అలాంటి ప్రభునైనా అయ్యా నీ ఉద్దేశం మా పట్ల జరిగించండి అయ్యా. మమ్మల్ని నీకు మహిమకరంగా వాడుకోండి ప్రభువా. మమ్మల్ని నీకు ప్రభునైనా ప్రియులుగా ప్రభునైనా, నీకు ఇష్టమైన బిడ్డలుగా ప్రభునైనా మమ్మల్ని వాడుకోండి ప్రభువా. నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని ప్రభునైనా తయారు చేయండి ప్రభునైనా. ప్రభువా నిన్న నేడు ఏకరీత్వై ఉన్న మా దేవుడా నీకు స్తోత్రములు నాయన. ఈ లోకంలో ప్రభునైనా మీరు తండ్రికి ఏ విధంగా అయితే విధేయుడై ఉండి అయ్యా, మీరు ఏ విధంగా అయితే తండ్రికి లోబడి తండ్రి చిత్తాన్ని చేయుచు వచ్చారో ప్రభునైనా ప్రభు, మీరు కూడా ప్రభు స్తోత్రములు చేశారు, తండ్రిని మహిమపరిచారు. అదేవిధంగా మమ్మల్ని కూడా ప్రభునైనా నీ చిత్తానికి లోబడుటకు ప్రభునైనా, నిన్ను మహిమపరచుటకు ప్రభునైనా అయ్యా భౌతికంగా ఈ లోకంలో మేము ఉంటున్నాం కాబట్టి నీ మాటలు ప్రభునైనా వినుటకు సహాయం చేయమని, నీ చిత్తాన్ని చేయుటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం. ఏ ఒక్కరము కూడా ప్రభు స్తోత్రములు నాయన కాలు జారకుండా, అపవిత్రతలో పడిపోకుండాను, పాపానికి చోటు ఇవ్వకుండా, సాతానికి చోటు ఇవ్వకుండా, దుష్టుని ఆలోచనలో పడిపోకుండా, దుష్ట మార్గంలో కూర్చోకుండా ప్రభునైనా సహాయం చేయండి. దుష్టిని ఆలోచన చొప్పున ప్రభుని అడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసులు చోటున కూర్చుండక ప్రభువనైనా అయ్యా మేము ప్రభునైనా అయ్యా నీ శ్రేష్టమైన ధర్మశాస్త్రం ముందు కూర్చొని ప్రభు నడుచు ధ్యానించుకుంటూ ప్రభునైనా అయ్యా
నీ మాటలు ఎందు శ్రద్ధంగా వినుటి ప్రభు స్తోత్రం ధ్యానించుకోవడానికి సహాయం చేయండి. మేము వెళుతున్న ప్రతి పనిముట్లలో ప్రభా ఎలాంటి అపాయం లేకుండా కాపాడమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఈ రోజున ప్రభునైనా ఈ దినాన మాకు ఇచ్చినందుకై అనుగ్రహించినందుకై నీకు స్తోత్రములు నాయనా. అయ్యా ఈ దినంలో ప్రభునైనా మేము ఎంతగానో ప్రభు స్తోత్రములు నాయనా. అయ్యా పనులలో ప్రభునైనా అలసటలో పోతున్నప్పుడు కూడా మా అలసట మీ పైన వేసుకొని మమ్మల్ని ప్రభునైనా అలసటలు లేకుండా చేస్తున్న గొప్ప దేవుడవు ప్రభునైనా. ఈ దినంలో మేము మా పని యొక్క ప్రభునైనా ప్రతి మార్గంలో వెలుచున్నప్పుడు అయ్యా మా ఇరుగు వాళ్ళు కానీ పొరుగు వాళ్ళ ద్వారా కానీ ప్రభునైనా మమ్మల్ని చూసి ప్రభునైనా నిన్ను చూసేవారిగా నువ్వు ప్రభునైనా ఉండుటకు సహాయం చేయండి. గొప్ప దేవుడానికి వందనాలు. నీ బిడ్డలని ప్రభు ఒక గుర్తింపు ఒక పేరు ప్రభునైనా మమ్మల్ని చూసేవారి లోపట ప్రభు అలాంటి మనస్తత్వం నీ ప్రేమతత్వం నీ కృపతత్వం ప్రభునైనా నీ యొక్క గుణాతిశయములు ప్రభు నీ పిల్లలకు కలగజేసే దేవుడు గనుక అలాంటి ప్రభునైనా నీ గుణాతిశయములు మాకు కలగజేయండి. నీ గుణాతిశయములను ప్రతిరోజు వివరిస్తూ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రభునైనా నిన్ను వేడుకోవడానికి ఘనత మహిమ ప్రభావములు వివేకోజామున నేను స్తుతిస్తూ ప్రార్థిస్తూ మా నిండు మనసుతో మా హృదయపూర్వకంగా ప్రభునైనా నేను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ప్రభునైనా వివేకోజామున మాకు ఇచ్చినందుకే ఈ దినాన మరలి ఇచ్చినందుకే స్తోత్రములు ప్రభా. ఈ దినాన అనేకులు ఈ సమయాన చూడలేక కాలగర్భంలో గతించి ప్రభునైనా చనిపోతున్నారు. ఆయన నీ మహా ప్రేమ కృప ద్వారా ప్రభు మాకిచ్చారు. మాకంటే జ్ఞానులు పండితులు జ్ఞానమంతులు ధనికులు ప్రభు మాకంటే ప్రభునైనా ఎన్నో రేట్లుగా ఫుడ్ ఆహారం అన్ని విషయాలలో జాగ్రత్త పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయనను వారికి లేని ధన్యత వారికి లేని ప్రభునైనా ధన్యత కేవలం అల్పులమైన అయోగ్యులమైన నీకు దూరమైన ప్రభునైనా మాకు ప్రార్థించే కృప నీ బిడ్డలుగా చేసుకునే ధన్యత నిన్ను కొలిచే ప్రభునైనా ధన్యత నీ యందు రాకడలో ప్రభునైనా ఎదురు చూస్తూ నీ యందు ప్రభునైనా ఉండే ధన్యత మాకు. నీ రాకడలో సిద్ధపడుటకు నీ రాకడలో మేము ఎత్తబడుటకు ప్రతి సమయమందు మేము మెలకువగలిగి ప్రభు ప్రార్థన పూర్వకముగా ప్రతి సమయంలో మేము ఉండుటకు సహాయం చేయమని ప్రభా నీ యందు ప్రభునైనా నిలకడగా నిలిచి నీ మాటలు శ్రద్ధగా విని నిన్ను మహిమపరిచే బిడ్డలుగా మమ్మల్ని ప్రభునైనా నీ యొక్క చేతులకు మీకు అప్పజెపుతూ మా జీవితాల పట్ల నీ కృపకార్యమే నీ చిత్తకార్యమే మా జీవితంలో జరిగించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.